మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఈ ఊర్లో అనువనువు మీకు తెలుసు. అలాగే ఆ రుద్రప్ప కూడా ఈ ఊరు వాడే కాబట్టి మీకు అనుమానం రాకుండా ఎక్కడ దాక్కోవాలో వాడికి తెలిసే ఉంటుంది కదా. మరి అలాంటి చోటుని ఎలా కనిపెట్టాలి? ఒరే మనోహర్, పెళ్లి భోజనాలంటే ఇప్పుడు అందరూ బిర్యానీలు బర్గర్లు పెడుతున్నారు. అది కాదురా, ఒకప్పుడు పెళ్లి భోజనం అంటే ఎంత బాగుండేది. అరిటాకు వేసి పులిహోర, 2 కూరలు, ముద్దపప్పు, దప్పడం ఇలా సాంప్రదాయంగా పెట్టేవారు. గుర్తుందిరా. మరీ ముఖ్యంగా పెళ్ళంటే గుమ్మడికాయ కూర వండాల్సిందే. ఆ కూర గుమ్మగుమ్మలే వేరే లెవెల్లో ఉంటాయి. అవును, అందుకే మన ఇంట్లో పెళ్లి భోజనాలన్నీ అలానే పెట్టిద్దాం. వచ్చేవాళ్లు తక్కువైనా తిన్నవారు అంతా కూడా ఒకప్పటి పెళ్లి గుర్తు చేశారని చెప్పుకోవాలి. మీరన్నట్టు అలాగే భోజనాలు పెడదాం. దాంతో పాటు ఇప్పుడందరూ ఏం కోరుకుంటారో అవి కూడా పెట్టేద్దాం. 2 రకాలు ఉంటాయి. ఎవరికేం కావాలంటే అది తింటారు. మంచి మాట చెప్పారు వదిన గారు. ఈ పెళ్లి అందరం ఎంతో ఇష్టంగా చేస్తున్నాం కాబట్టి అందరి ఇష్టానికి తగ్గట్టే అన్ని రకాలు పెడదాం. అది సరే, పెళ్ళంటే కేవలం భోజనాలే కాదు కదా, ఇంకా డెకరేషన్ అవన్నీ కూడా ఉంటాయి కదా. దానికెందుకమ్మా కంగారు? అందర్నీ పిలిపించాం. ఒకరోజు ముందు అన్నీ రెడీ అయిపోతాయి. నీలిమా, ఎవరికీ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు? పెళ్లికి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే పిలువు అని మీరు చెప్పారు కదా, అందుకే నా ఫ్రెండ్స్ ని పిలవటానికి వెళ్ళాను. భలే దానివి నీలిమా, నీ పెళ్లికి నువ్వే పిలుచుకుంటే ఏం బాగుంటుంది. చెప్తే నేను కూడా వచ్చేదాన్ని కదా. అవునమ్మా, నా పెళ్లికి రండి అని నువ్వు పిలవకూడదు. నా చెల్లెలి పెళ్లికి రండి అని స్నేహ పిలవచ్చు. ఈసారి వెళ్ళినప్పుడు స్నేహను కూడా తీసుకెళ్ళు. అలాగే పెద్దమ్మా, తప్పకుండా. సరే, పెళ్లి గురించి అన్ని సంగతులు మాట్లాడుకుంటున్నాం. రా కూర్చో. ఏమండి, పెళ్లికి ముందు ఇంటి ముందు పందిరి వేయాలి కదండి, మరి దాని సంగతేంటి? రేపే ప్రారంభిద్దామమ్మా. రేపు ఉదయాన్నే ముందు పందిరి కింద రాట వేసి ఇంటికి పచ్చటి తోరణాలు కట్టి పెళ్లి కొడుకును పెళ్లి కూతురును తయారు చేయాలి. అప్పుడు అసలు కార్యక్రమం మొదలవుతుంది. ఏ ఇంట్లోనైనా పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని తయారు చేయాలంటే అది 2 ఇళ్లలో జరిగేది. కానీ మన ఇంట్లో మాత్రం పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఒకే ఇంట్లో ఉన్నారు. ఇలా చాలా అరుదుగా జరుగుతుంది. అవునండి, నీలిమకి పుట్టిల్లు అంటే అన్నయ్య ఇల్లు. మా అన్నయ్య నాతోనే ఉంటున్నారు కాబట్టి అందరం ఒకే ఇంట్లో ఉంటున్నాం. సో ఒకే ఇంట్లో జరుగుతున్నటువంటి, అందరూ ఒకటి కావాలని చేస్తున్నటువంటి పెళ్లి కాబట్టి ఒకే దగ్గర చేద్దాం. నిజమేనండి, ఒకే ఇంట్లో జరుగుతున్నా ఎవరి పనివాళ్లు చెయ్యాలి కదా. ఆడపిల్లను పుట్టింటి వాళ్లే పెళ్లి కూతుర్ని చెయ్యాలి. అందుకని మా నీలిమని మేం పెళ్లి కూతుర్ని చేస్తాం. దానికి సంబంధించినవన్నీ నేను తీసుకొస్తాను. ఎందుకమ్మా, అందరం ఒకే దగ్గర ఉన్నాం కదా, ఎవరు చేస్తే ఏమని చెప్పు. పోన్లేండి అన్నయ్య, కూతుర్ని పెళ్లి కూతుర్ని చేయాలని వాళ్ళకు కూడా కోరుకుంటుంది కదా, ఆ కోరికనే మనమెందుకు కాదనాలి? సరేనండి, మీరే నీలిమని పెళ్లి కూతుర్ని చేయండి. మీ ఆనందానికి ఇక్కడెవ్వరూ అడ్డుపడరు. తప్పకుండా మా తాహతికి తగ్గట్టు నీలిమని పెళ్లి కూతురిగా ముస్తాబు చేస్తాం. పెళ్ళంటే 2 మనసులు కలవడం, 2 కుటుంబాలు కలవడం, అందరి మధ్య బంధుత్వం అనేది ఏర్పడ్డం. దీంట్లో మనుషుల ప్రస్తావనే ఉండాలి తప్ప డబ్బు ప్రస్తావన అనేది ఉండకూడదండి. తాహతకు తగ్గట్టు అని చెప్పేసి మీరన్నారు. మీకు ఎలా వీలవుతుందో అలాగే చేయండి. అంతేకాని అనవసరంగా దీని గురించి మీరు శ్రమ పడద్దు. తప్పకుండా అండి. ఏదైనా ఆడపిల్లని పెళ్లికూతురు చేయడం అంటే లక్ష్మీదేవిలా ముస్తాబు చేయాలి. దాని గురించి ఎంతో కొంత మేం ప్రయత్నించాలి కదా, చేస్తాం. అమ్మయ్యా,
మీరు వచ్చేసారు కదా, రేపే పెళ్లి పందిరి వెయ్యాలి. మీరింకా రాకపోతే ఎలాగో నేనే ఫోన్ చేద్దాం అనుకున్నాను. అదేంటత్తయ్య, మాకు తెలుసు కదా, అందుకే పనులన్నీ ముగించుకొని నిన్ననే బయలుదేరిపోయాం. అవును మమ్మీ, పెళ్లి టైంకి మేము లేకపోతే ఎలా? పందిరాట వేసిన దగ్గర నుంచి మేము ఎక్కడికి కదిలేదే లేదు, అందుకే వచ్చేసాం. సరే, లాంగ్ జర్నీ చేసొచ్చారు కదా, వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి. పద. ఊర్మిళ, నేను వాసు రేపు పందిరి వేయడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకుని వస్తాం, సరేనా? సరేనండి. ఆహా. ఈలోగా నేను కూడా ఇంట్లో అన్ని రెడీ చేసేస్తాను. ఓకే. సరే. నువ్వు కాసేపు రెస్ట్ తీసుకోమ్మా. అలాగే నాన్న. అమ్మా ఇట్రా. అమ్మగారు, ఉదయం నుంచి మీరు ఇలా ఆలోచిస్తూనే ఉన్నారు. కొంచెం కాఫీ తాగండి. తీసుకోండమ్మా. నాకొద్దు. నాకొద్దు. మావయ్య, మీరు వాడి పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు వాడు అప్పుడే అక్కడి నుంచి తప్పించుకున్నాడు అన్నారు కదా. ఆ చుట్టుపక్కల ఎంత దూరం పారిపోగలడు? ఈ ఊళ్ళోని అణువణువు వాడికి తెలుసు. మనసులో ఎప్పటి నుంచో పగతో ఉన్నాడు. కాబట్టి ఇలాంటి పరిస్థితి ఒకటి వస్తే ఎలా తప్పించుకోవాలో, ఎక్కడ తలదాచుకోవాలో ఏర్పాటు చేసుకునే ఉంటాడు కదా. నువ్వు చెప్పింది నిజమే, కానీ వాడు ఎటువంటి పరిస్థితుల్లో ఊర్లోనే ఉండాలి కదా. మనకు కనుసన్నల్లో ఉన్న ఊర్లోనే మన కంటికి కనపడకుండా వాడు ఎక్కడ దాక్కోగలడు? ఏంటమ్మా నీ పిచ్చి? ఆయన అన్నీ మనకే తెలుసు అనుకుంటే ఎలా? వాడు ఏదో అనుకొని ఇక్కడికొచ్చాడు. ఇక్కడ వాడు అనుకున్నది జరగదు అనుకున్నాడు కాబట్టి ఈ పాటికి వాడు పారిపోయి ఉంటాడు కదా. అలా ఎందుకు ఆలోచించకూడదు? లేదండి, పారిపోయే ఉద్దేశం ఉంటే అసలు వాడు వచ్చేవాడే కాదు. ఖచ్చితంగా ఎవరి సాయమో తీసుకుని వాడిక్కడికొచ్చాడు. దెబ్బతీయడానికి అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. ఏదో ఒక చోట తల దాచుకుంటాడు. ఈ ఊరు మొత్తాన్ని జల్లెడ పట్టేస్తాను రాధా. వాడికి ఎక్కడా నీడ లేకుండా చేస్తాను. ఏ కలుగులో ఉన్నా వాడిని బయటికి తీసుకొస్తాను. మావయ్య, ఊరుకున్న 4 దిక్కుల్లో ఒక పక్క వాడు వెళ్తే అమ్మవారి గుడి, అక్కడికి ఎటువంటి పరిస్థితుల్లోనూ వెళ్ళలేడు. ఇంకో పక్కకి వెళ్ళాలంటే ఆ రోడ్డు హైవేకి కనెక్ట్ అవుతుంది. కాబట్టి వాడు అక్కడికి వెళ్ళలేడు. ఎందుకంటే వాడి గురించి పోలీసులు కూడా వెతుకుతున్నారు అని నీకే పోలీసులు చెప్పారు కదా. అటు వెళ్ళడు. ఇంకో పక్కకొస్తే ఊరు మధ్యలోకి వస్తాడు. ఊళ్ళో వాడికి ఎవరూ స్థానం ఇవ్వరు. ఇంక 4వ దిక్కు శ్మశానం. అటువైపుకి వెళ్లే ఛాన్స్ ఉందంటావా? అవును కిట్టయ్యా, శ్మశానానికి ఎవరు వెళ్లరు కాబట్టి అక్కడే ఏమైనా తలదాచుకున్నాడేమో. పోనీ ఒకసారి అక్కడ కూడా వెతికితే? ఆ రుద్రప్ప మీకన్నా చాలా తెలివైనవాడు. మీ ఎవ్వరికి అనుమానం రాని చోట వాడు దాక్కొనుంటాడు. అది మీరెవ్వరూ కనిపెట్టలేరు. లేదండి, ఇవన్నీ మనందరం ఆలోచిస్తామని రుద్రప్ప కూడా ఆలోచిస్తాడు. ఖచ్చితంగా ఇక్కడెక్కడా రుద్రప్ప ఉండడు. కానీ రుద్రప్ప ఉండే అవకాశం ఒకే ఒక్క చోటుంది.